ఫ్రెండ్స్, సో ఈరోజు మనం చాలా సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ కజ్జికాయలు చేసుకుందాము. సో ఫస్ట్ ఇలా ఒక బౌల్లో మీరు పుట్నాలు తీసుకోండి. ఎన్ని గ్లాస్ పుట్నాలు తీసుకుంటున్నారు సేమ్ అదే క్వాంటిటీతో మీరు చక్కెర కూడా వేసుకోవాలి. చక్కెర వేసిన తర్వాత ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోండి. తర్వాత మిక్సర్ జార్లో మనం ఇందాక వేసుకున్నాం కదా పుట్నాలు, చక్కెర ఇంకా ఇలాచీ పౌడర్, అవి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. పౌడర్ ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఆ పౌడర్ని వేసుకోండి మీరు. తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకోండి. పౌడర్ని బాగా కలుపుకున్న తర్వాత డ్రై కోకోనట్ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి మిక్సర్ గ్రైండర్లో పౌడర్ చేసుకుని ఈ పౌడర్లోకి వేసేయండి. వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోండి. మనం ఇందాక చేసుకునే స్టఫింగ్ అనమాట. సో ఇప్పుడు బయట డో ఏది ఉంటుందో అది చేసుకున్నాం. సో దానికోసం ఇలా మైదాపిండి, ఒక బౌల్లో మైదాపిండి చేసుకుని కొంచెం వాటర్ వేస్తే ఒకసారి కలుపుకోండి. పిండి మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం హార్డ్గా చేసుకోండి. పిండి బాగా కలుపుకున్న తర్వాత ఒక 15 minutes వరకు రెస్ట్లో పెట్టండి. తర్వాత ఇలా చిన్న బాల్స్గా చేసుకొని పెట్టుకోండి సపరేట్గా. ఇలా పిండితో బాల్స్ అన్ని చేసుకున్న తర్వాత మనం పూరి, చపాతీ ఎలా రోల్ చేస్తామో సేమ్ అలానే ఇది కూడా. పిండిని బాగా రోల్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ ఏమో నీళ్ళు అప్లై చేయండి, పూరి ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. సో మధ్యలో మనం స్టార్టింగ్లో స్టఫింగ్ చేసుకున్నాం కదా, అది వేసేసి నీట్గా క్లోజ్ చేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్ అన్ని పూరీలకి కూడా రిపీట్ చేయండి. ఇలా అన్ని చేసుకున్న తర్వాత ఒక 15 minutes వరకు మంచిగా డ్రై కానివ్వండి. తర్వాత డైరెక్ట్ ఒక కడాయిలో ఆయిల్ చేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్టీ కజ్జికాయలు రెడీ. ఇలా మీడియం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుంటే టేస్టీ కజ్జికాయలు రెడీ. ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు ఇంకా నీ రెసిపీస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.